వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల వరకే రాజకీయాలు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ప్రముఖులు. వేరువేరుగా దర్శించుకున్న ఎమ్మెల్సీ సుంకరిరాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, సినీ నటి హేమ. జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ, రోడ్డు భవనాలు, NHAI ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రత్తిపాడు స్థానిక చెరువు కట్ట ప్రక్కన అక్రమంగా ఆక్రమించుకొని కొందరు స్థానికులు గృహాలు నిర్మాణం చేసుకున్నారు. అక్రమంగా నిర్మాణదారులకు పంచాయతీ వారు 3 నెలల క్రితమే అక్రమ కట్టడాలు తొలగించాలని నోటీసులు ఇచ్చారు. వారి దగ్గర నుండి స్పందన లేకపోవడంతో పంచాయతీ పోలీసు సిబ్బంది గురువారం క్రేన్ ఉపయోగించి అక్రమ నిర్మాణాలు తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి మండలం పెనుమాక రాజధాని రైతులతో CRDA అధికారులు సమావేశమయ్యారు. సిడ్ యాక్సెస్ రోడ్ దాదాపుగా పూర్తయి 3 ఎకరాల 24 సెంట్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మాటలు విని రైతులు CRDAకు అప్పగించకుండా ల్యాండ్ పూలింగ్ కు దూరంగా ఉన్నారు. దాంతో రాజధానికి కనెక్టివిటీ కలిగి ఉన్న సిడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చివరిలో ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వడివడిగా అడుగులు వేస్తున్న CRDA నేడు 11 మంది పెనుమాక రైతులతో సమావేశమయ్యారు. సదరు భూమిని CRDAకు చట్టబద్ధంగా అప్పగించాలని వారికి విజ్ఞప్తి చేశారు. అయితే రైతులు దానికి సుముఖంగా లేరని, అందరి సాధారణ రైతుల కన్నా తమకు ఎక్కువ ప్యాకేజీ కావాలని వారు డిమాండ్ చేశారని, తమ భూముల ధరల్లో అందరికన్నా ఎక్కువగా ఉన్నాయని, కావున ప్యాకేజీ ఎక్కువ కావాలని వారు డిమాండ్ చేశారని CRDA అధికారులు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పినమాక రైతులతో 11 మంది 3 ఎకరాల 24 సెంట్లు అవసరమైంది. వాళ్ళు ఇవ్వలేదు. గతంలో 23 ఎకరాల 23.5 ఎకరా ఆల్రెడీ రైతులు ఇచ్చేశారు. బ్యాలెన్స్ ఇదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు పినమాకది సరిపోతుంది అనేసి ఈరోజు ఆ 11 మంది రైతులను పిలిచి మాట్లాడడం జరగమైంది. వాళ్ళు ప్యాకేజీ ఎక్కువ అడుగుతున్నారు. దానిపైన కమిషనర్ గారి సార్తో రేపు డిస్కషన్ చేసి వీళ్ళని రైతులు తీసుకెళ్లి కమిషనర్ సార్తో మాట్లాడిపిస్తాం. దానిపైన కమిషనర్ సార్ ఏం డెసిషన్ తీసుకుంటారో దానిపైన యాక్షన్ ఉంటుందండి. రైతులు వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అప్పుడు 1450 గజాలు ఇచ్చారు 29 విలేజ్ల్లో. కానీ ఆ విలేజ్ల్లో రేటు కన్నా మా పినమాక ఉండవల్లి రేటు ఎక్కువ. సో దానికన్నా డబుల్ ప్యాకేజ్ మాకు ఇవ్వాలంటున్నారు. అది కాదోటని మేము చెప్పాము. ఇంకేం చూడాలా చెప్పి వీళ్ళు ల్యాండ్ పూలింగ్కి వస్తారా లేదు ల్యాండ్ అక్విజిషన్కి వస్తారా అనేది డిసైడ్ చేస్తాం. ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం గారపాడు SC కాలనీలో 3 రోజుల క్రితం 2 పార్టీల మధ్య ఘర్షణలు జరిగి కొందరు దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలైన ఘటనకు సంబంధించి ఆ కాలనీలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు, గుంటూరు RDO శ్రీకర్, SP తుషార్ దూడి గారపాడు SC కాలనీలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రజాస్వామ్యంలో అల్లర్లకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ ఒకటిగా కలిసిమెలిసి ఉంటే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వానికి అందరూ సమానమే అన్నారు. సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా SP సతీష్ కుమార్, గౌరవ అతిథి డాక్టర్ SVS రావు పేర్కొన్నారు. కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ కల్పన సెంటర్ వద్ద రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ SCHS రామకృష్ణ, సెక్రటరీ VVV వర్మ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించిన క్యాంప్ ఆర్గనైజర్స్, ప్రముఖులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సమక్షంలో సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన బ్లడ్ బ్యాంకు 1996లో మొదలుపెట్టి కంప్లీట్ అవ్వడానికి 2000లో కంప్లీట్ అయింది. స్వర్గీయ బాలయోగి గారు దీన్ని ఓపెన్ చేశారు. మన రోటరీ డిస్ట్రిక్ట్ 30-20 అంటే విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఉంటుంది. మొత్తం రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడ. రెండోది కాకినాడ సిటీ మొత్తం మీద గవర్నమెంట్ హాస్పిటల్ తప్పించి ఎక్కడ బ్లడ్ బ్యాంక్ ఉండేది కాదు. ఆథరైజ్ బ్లడ్ బ్యాంకు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ కాకినాడలో వచ్చింది కూడా మన గోల్డెన్ జూబ్లీ బ్లడ్ బ్యాంక్.
తర్వాత మన రోటరీ క్లబ్ మా గోల్డెన్ జూబ్లీ మెంబర్ అయిన వైటీ రామారావు రెడ్ క్రాస్లో ఇంకొక బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారు. మన బ్లడ్ బ్యాంక్ కానీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ మనం స్వచ్ఛంగా వ్యక్తులు డొనేషన్ చేయడం వలన ఈ రక్తం చాలా మంచిగా ఉంటుంది, ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. అదే మీరు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో తీసుకున్న బ్లడ్ అయితే క్వాలిటీ ఉండదు, అంత ఖరీదే. బ్లడ్ బ్యాంక్ చైర్మన్ గారికి అలాగే బాబు గారికి ఈ పుట్టినందుకు నా శుభాకాంక్షలు. అలాగే మా డాక్టర్ ఎస్ఎస్ రావు గారికి అలాగే ఇతర పెద్ద రోటరీ పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకి ఈరోజు ఈ బ్లడ్ బ్యాంక్లో రక్తదానాన్ని సహకరించిన సన్మానిత నేతలకు అందరికీ కూడా ఈ ప్రతి సంవత్సరం మేము భారతదేశంలో అరేంజ్ చేస్తున్నాం, అలాగే ఈ సంవత్సరం కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మా టర్మ్లో మాది కూడా రక్తభాగం మాది 3 రోజుల్లో మాది టర్మ్ అయిపోతుంది. ప్రెసిడెంట్గా సూర్యకాలంలో వీళ్ళ కోసం సహకారంతో అరేంజ్ చేయడం జరిగింది. 121 ట్యాక్స్ చాలా సంతోషం అని చెప్పడం తెలియజేస్తున్నాం. అది ఆ రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా అరేంజ్ చేయడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఆ రోజు మిగిలిన క్లబ్ ప్రెసిడెంట్ రావలేదు, ఈ క్లబ్ రావడం వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది కాకినాడలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ దొరకడం అనేది అది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థం అవుతాయి. యాక్చువల్లీ మనకి ఆ ప్రాబ్లం వచ్చిన వరకు దాంట్లో ఉన్న ప్రాబ్లం మనకు అర్థం కాదు. యాక్చువల్లీ అన్నప్పుడు అంటే నా బాబు కూడా అట్ ఏజ్ ఆఫ్ 7 months డెంగ్యూ, అంటే ఏజెన్సీలో ఉండేవాడు, చింతపల్లిలో ఉండేవాడు. అప్పుడు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి ఓమ్ని ఆర్కే హాస్పిటల్ వైజాగ్లో అడ్మిట్ అయినప్పుడు ప్లాట్లెట్స్ 20,000 పడిపోయింది. యాక్చువల్లీ ఆ నైట్లో ఇమీడియట్గా ప్లాట్లెట్స్, అందుకే అడిగాను ప్లాట్లెట్స్ కూడా ఉన్నప్పుడు ఆ బ్లడ్ గ్రూప్కి ఆ ప్లాట్లెట్స్ మనకి దొరకడము ఆ 1 hour చాలా అది ఫేస్ చేసిన వాళ్ళకి అది అర్థం అవుతాయి. అదేవిధంగా బ్లడ్ అనేది కూడా కొన్ని రేర్ గ్రూప్స్, కామన్ గ్రూప్స్ వరకు మనకి ఎలాగా అరేంజ్ చేయగలుగుతాము. కొన్ని రేర్ గ్రూప్స్ అనేది ఇమీడియట్గా ఆ టైంకి వితిన్ దట్ ½ an hour 45 minutes మనం అరేంజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అలాంటి ఒక సిచ్యువేషన్స్కి ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ఇంపార్టెన్స్ కమింగ్ డేస్లో, అంటే కాకినాడ ఒక 10 సంవత్సరం ముందు పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్కి చాలా తేడా ఉంది. కానీ రోడ్డు కానీ వాహనాలు కానీ చాలా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడు ఉన్న వెహికల్ కౌంట్కి ఇప్పుడున్న వెహికల్ కౌంట్కి మీరు కంపేర్ చేస్తారంటే చాలా, అంటే ఈవెన్ 3 times 4 times వెహికల్స్ పెరిగిపోయాయి, మూవ్మెంట్ పెరిగిపోయాయి, పాపులేషన్ పెరిగిపోయింది. కానీ మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఉన్న డెవలప్మెంట్ అంటే అవైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్ అన్నప్పుడు యాక్సిడెంట్స్ జరగడానికి మన స్కోప్ ఎక్కువ ఉంటాయి, డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. ఇదన్నింటికి కూడా సొల్యూషన్ అనేది ఇమీడియట్గా మనకి ఫస్ట్ రెస్పాండ్ అవ్వాల్సినది చేంజ్ ఆఫ్ బ్లడ్ ఆర్ బ్లడ్ని సప్లై చేయడం. దీనికి బ్లడ్ బ్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది అన్ని చోట్ల వచ్చింది, కానీ కాకినాడలో ఇది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం అనేది ఎంటైర్ కాకినాడ కూడా ఒక వరం యాక్చువల్లీ. అది దానిలో ఒక 40 ఆర్గనైజర్స్ కన్సిస్టెంట్గా అబౌవ్ 100 units మనకి ఇస్తున్నది. అది మనం పోలీస్ తరఫు ఏపీఎస్పీ నుంచి కూడా ఇస్తున్నది. మేబీ కమింగ్ డేస్లో ఈవెన్ సివిల్ పార్క్లో కూడా ఇది ఇనిషియేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. సో మన పోలీస్ తరఫున నుంచి కూడా ఇచ్చాము యాక్చువల్లీ. అది అక్కడ అంటే నాకు డే మర్చిపోయింది, ఒక ఎలక్షన్ ముందు ఒక 1 month ముందు అక్కడ అమరవీరులు ఉన్నప్పుడు మనం ఇచ్చాము యాక్చువల్లీ. సో అది రెగ్యులర్గా ఇస్తున్నాం, కళ్యాణ మండపం అమరవీరుల నుంచి కన్సిస్టెంట్గా ఇస్తున్నాం. సో ఇన్ వాట్ ఎవర్ వే పాసిబుల్, ఎస్పెషలీ పోలీస్గా ఉండి ప్రతిరోజు యాక్సిడెంట్ కేసెస్ చూడడం అనేది వాళ్ళు ఇమీడియట్గా గోల్డెన్ అవర్ అంటారు, ఫస్ట్ 2 hours 3 hours వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వడము,
దానికి ఈ బ్లడ్ బ్యాంక్ దానికి కనెక్ట్ చేసి చూసామంటే ఇంపార్టెన్స్ ఈజీగా అర్థమవుతుంటాయి. ఏడాది పాటు జాతీయ స్కేటింగ్ నిర్వహణకు ఈస్ట్ కోస్ట్ కోచ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సభ్యులు 22 లక్షల బహిరంగ వేలంపాటలో దక్కించుకోవడం జరిగిందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో వివేకానంద పార్క్ స్కేటింగ్ రింగుకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగరంలో ఉన్నటువంటి స్కేటింగ్ రింక్ ఏదైతే ఉందో దాన్ని వార్షిక ప్రాతిపదికన దానిని రెంటల్కి ఇవ్వటానికని టెండర్స్ని పిలవటం జరిగింది. ఈ టెండర్స్లో నిన్న సాయంత్రం వరకు వేసినటువంటి టెండర్స్లో 5 పార్టిసిపేట్ చేశారు. అందులో ఒకరు సర్సి సూర్యనారాయణ అన్న ఆయన టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై అవటం వల్ల అతన్ని తొలగించడం జరిగింది. మిగతా 4 ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారు బిడ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ బిడ్డింగ్కి ఆఫర్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ బిడ్డింగ్లో హైయెస్ట్ బిడ్ చేసినటువంటి ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు 21,75,000 రూపాయలు మరియు జిఎస్టీ అదనం, దీని మీద 18% జిఎస్టీ అదనంగా ఉంటుంది. దీనికి గాను వాళ్ళు హైయెస్ట్ బిడ్ వాళ్ళు కోట్ చేయటం వలన ఈస్ట్ గోదావరి రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్కి ఈ బిడ్ ఇవ్వటం జరిగింది. ఇది సంవత్సర కాలానికి 21,75,000 మరియు 18% జిఎస్టీ అదనంగా కూడా చెల్లించడానికి వారు బిడ్ని కోట్ చేశారు కాబట్టి వారికి ఈ బిడ్ వారికి అవార్డు చేయడం జరిగింది. దీనిని వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ చేస్తున్నాం. 14 రోజుల్లోపు వాళ్ళు 3 నెలలకి జిఎస్టీతో కలుపుకొని అడ్వాన్స్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన వెంటనే వారికి ఈ స్కేటింగ్ రింక్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ కరప మండలం విజయరాముడు పాలెంలో షాలెం బాబిస్ట్ చర్చ్ స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని షాలెం బాపిస్ట్ చర్చ్ సభ్యులు పెంటపాటి వనజ, పెంటపాటి సురేష్ పేర్కొన్నారు. పాలెం బాపిస్ట్ చర్చ్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రామ సంఘస్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నేను స్థానికంగా మా నాన్నగారు అక్కడ 40 సంవత్సరాలు సేవ చేసిన వాళ్ళ అబ్బాయిని నేను. నేనైతే యాక్చువల్లీ మా నాన్నగారు ఎప్పుడు కూడా చర్చి మాదని ఏ రోజు అనలేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చి. ఈ విషయంలో కూడా మేము మా నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా చెప్పారు. ఈ చర్చి విషయంలో కూడా నేను చనిపోయిన తర్వాత చాలామంది వస్తారన్నారు, పేర్లతో సహా చెప్పారు. బొమ్మితి లాజరు, తర్వాత వచ్చేమో జాన్ విలియం కేరీ, కొరమాటి జాన్ విలియం కేరీ, కొరమాటి సంజీవరావు, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు ఆల్రెడీ స్థానికంగా వాళ్ళు అక్కడ ఉండలేదు. 40 సంవత్సరాల తర్వాత క్రితమే కాకినాడ వచ్చేసారు. ఈ బొమ్మితి లాజరాను కూడా ఆల్రెడీ లోదరన్ చర్చి గగిలిపాడులో ఆల్రెడీ గొడవలు పెట్టి కేసుల్లో కూడా ఉన్నారు. జాన్ విలియం గారు ఆల్రెడీ క్రేక్ చర్చిలో కూడా మెంబరు, మునుపు కూడా క్రేక్ చర్చిలో కూడా గొడవలు పెట్టిన వ్యక్తి కూడా ఆయనే. కానీ అయితే వాళ్ళు ప్రతి ఒక్కరిని జనాలను బెదిరించి, నేను ఆల్రెడీ దుబాయ్లో వర్క్ చేస్తుంటానండి, ఇది మనసు అసలు నా మీద కూడా కేసు పెట్టేశారు. ఎందుకంటే తర్వాత మా బ్రదర్ ఒక ఆయన ఉంటాడు, అతనికి సంబంధమే లేదు, అతని మీద కూడా కేసులు పెట్టి బయలుప్రాంతాలు చేస్తున్నాడు, జనాలను కొడుతున్నారు. చర్చి ఈరోజు తాళం వేసేసారు. ఎందుకంటే ఈ చర్చి మా ఒక్కరిదే కదా, కమ్యూనిటీ దగ్గర ప్రతి ఒక్కరు కూడా కష్టపడి కట్టుకున్న చర్చిని ఈరోజు వదిలి వెళ్ళాలంటే ఎవరు కూడా తిరుగుతారు. మాకు న్యాయం జరగాలని, న్యాయం జరిగేదాకా కూడా మేము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టముడతామని కూడా మేము మీకు చెప్తున్నాను. కాకినాడ జిల్లా అయితే మేము విజయరాడపాలెం గ్రామంలో షాలెం బాప్టిస్ట్ చర్చిలో ఉన్నటువంటి విషయాల మీద కలెక్టర్ గారికి అందరూ కూడా మా గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు అందరం కలిసి మా కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందండి. అయితే మేము విజయరాడపాలెంలో ఉన్నటువంటి స్థానికులు మేమందరం కూడా అయితే మా యొక్క క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో 1952వ సంవత్సరంలో సిబిసిఎన్సికి సంబంధించినటువంటి ఒక స్కూల్ టీచర్గా ఉన్నటువంటి శ్రీ పెంటపాటి సూర్యారావు మాస్టర్ గారు అంటే మా తాతయ్య గారండి, వారు అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ చర్చిని ఏర్పాటు చేయడం జరిగింది, స్థాపించడం జరిగింది. అప్పటి నుండి కూడా 1982వ సంవత్సరం వరకు మా తాతయ్య గారు అక్కడ క్రైస్తవ సమాజాన్ని, అక్కడ మందిరాన్ని నిర్మించడం, అదేవిధంగా అక్కడ క్రైస్తవ ప్రార్థనా కూడికలు అనేటువంటివి ఏర్పాటు చేసుకుంటూ వచ్చారండి. ఆయన 82 అక్టోబర్లో చనిపోయిన తర్వాత అప్పటి నుండి కూడా 1982 అక్టోబర్ తర్వాత నుండి మా నాన్నగారు అయినటువంటి పెంటపాటి జాషువా గారు ఆయన కూడా ఒక స్కూల్ టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ సిబిసిఎన్సి ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీగా పనిచేస్తూ ఆ యొక్క ప్రాంతంలో
ఆ యొక్క సువార్త పనిలో ఆ యొక్క మందిరం విషయంలోనూ ఆ యొక్క పరిచర్య విషయంలో కూడా మన 2021వ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖున ఆయన కొంచెం అనారోగ్య పరిస్థితిలో చనిపోవడం జరిగింది. ఆయన ఒక 2-3 నెలల నుండి సిక్ అవుతున్న కారణాన్ని బట్టి వారి కుమార్తెగా నేను అనగా పెంటపాటి వనజ, అలాగే నా సహోదరుడు పెంటపాటి సురేష్, మేమిద్దరం కూడా చర్చ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకుంటూ వచ్చామండి. అయితే ఎప్పుడైతే అక్టోబర్ 19, 2021 మా నాన్నగారు చనిపోయారో ఆ సమయం నుండే మా యొక్క సమస్య అనేటువంటిది మా మందిరంలోని మా యొక్క గ్రామంలో స్టార్ట్ అయింది. కొందరు వ్యక్తులు మా గ్రామం నుండి వెళ్ళిపోయినటువంటి 32 సంవత్సరాల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి చాలామంది కలిసి వచ్చి మా యొక్క గ్రామంలో 2 భాగాలుగా చేసేసారు. వారి ఇంటి పేర్లను బట్టి ఆ యొక్క కొంతమందిని వారు ఏర్పాటు చేసుకొని మా మీద దాడులు అనేటువంటివి జరిగినాయి. మా మీద కేసులు వేయడం జరిగింది. వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పాటు అయ్యి మా మీద యొక్క అజమాయిషీ చేయడం, ఆ విధంగా చర్చిలో వాళ్ళు ప్రవేశించడం జరిగింది. ఎన్టీఆర్ బీచ్ వద్ద R&B గెస్ట్ హౌస్ రోడ్లో 1,65,69,000 రూపాయల విలువైన 32,000 లీటర్ల మద్యం ధ్వంసం చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు ఏఎస్పీ సెబ్ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో రోడ్ రోలర్తో లిక్కర్ బాటిల్స్ ను తొక్కించి ధ్వంసం చేసిన లా అండ్ ఆర్డర్ మరియు సెబ్ పోలీసులు కాకినాడ జిల్లాలో 1,406 కేసులకు సంబంధించిన ఐడిపిఎల్, డిపిఎల్, ఎన్డిపిఎల్ మద్యాన్ని గత 2 సంవత్సరాల కాలంలో స్వాధీనం చేసుకున్న సెబ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు 94,737 మద్యం బాటిళ్లు, 12,532.45 లీటర్ల నాటుసారా ధ్వంసం. అదేవిధంగా ఎన్డీపీఎల్ సంబంధించిన 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో ఇదన్నీ కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37.5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డీపీఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డీపీఎల్ లిక్కర్. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్ని కలిపి 1,65,69,000 వర్దు ఈ ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, డిపిఎల్ ఈ రోజు మనం చేస్తున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్డిపిఓ పెద్దాపురం మేడం కూడా రావట్లేదు, రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను. ఇదే మద్యం దీనికి సంబంధించినది కాకినాడలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. దాదాపు 18 ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఈ ఐడి లిక్కర్, ఎన్డీపీఎల్, డిపిఎల్ కలిపి పెట్టడం, ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు 1 year లోపలికి నుంచి కూడా బయటకు రావడం జరిగింది. రీసెంట్ డేస్ లో కొన్ని తగ్గింది, మళ్ళీ కూడా ఈ 18 మంది కాకుండా వేరే చేస్తున్నారు అన్నది కూడా మేము ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు దానికి ఎండ్ అనేది కాదు, ఇది జరుగుతుంటాయి. దాన్ని ఎలా విధంగా కంట్రోల్ చేయాలని దాంతో పాటు మళ్ళీ కూడా ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. మనం యానం నుంచి ఎన్డీపీఎల్ రావడం అనేది కూడా మనం పర్మనెంట్ గా 2 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా ఫర్దర్ గా కంట్రోల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. యానం తరపు నుంచి కూడా వాళ్ళకి సప్లై చేస్తున్న క్వాంటిటీ కూడా తగ్గించడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో, అది కూడా చేస్తున్నాము. దాని విధానంలో మేము ఎఫర్ట్స్ పెడతాము. సో ఇది అన్ని కూడా ఈ మంచి కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. రాబోయే 5 సంవత్సరాలలో ప్రజల రక్షణ, విద్యార్థుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ఏకాగ్రతతో పనిచేస్తుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని చంద్రమౌళి ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పంపిణీ చేశారు. కడప నియోజకవర్గ అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల రక్షణ, విద్యార్థుల అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. కడప నియోజకవర్గం లో ఉన్న ప్రతి స్కూల్ ను తనిఖీ చేసి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నామన్నారు. నూతన కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా చంద్రమౌళి స్కూల్
ఆధ్వర్యంలో, శ్రీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో పిల్లవాళ్ళకి స్కూల్ బ్యాగులు, ఉచితంగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి రావడము, ఇక్కడ కడప నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా నేను గెలవడము, అలాగనే మేము ఎలక్షన్లో చెప్పిన విధంగా కడప నియోజకవర్గ అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల రక్షణ, అలాగనే విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాము. తెలుగుదేశం ప్రభుత్వము ఎడ్యుకేషన్ మీద ఎంత ఏకాగ్రతగా పనిచేస్తుందో మీరు రాబో 5 సంవత్సరాల్లో చూస్తారు. అలాగనే కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ని విజిట్ చేస్తాము, అక్కడున్న సమస్యలను తెలియజేసుకుంటాము, అక్కడున్న సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతాము. అలాగనే స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి భరోసాగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. అలాగనే పాత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము చేసిన విధంగా ప్రతి ఒక్క స్కూల్కి రంగులు కొట్టుకొనేసి వాళ్ళు ప్రతి ఒక్క చోట వాళ్ళ బొమ్మలు వేసుకునే విధంగా కాకుండా అసలు స్కూల్స్ ఎలా అభివృద్ధి చేయాలా, పిల్లల భవిష్యత్తు ఎలా ముందుకు పోవాలా, అలాగనే వాళ్ళల్లో నైపుణ్యాన్ని ఎలా పెంచాలనే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అలాగనే పైన ప్రభుత్వంలో ఈ స్కూల్ ప్రోగ్రాంలో నాడు నేడు ప్రోగ్రాంలో ఏమైనా అవినీతి జరిగిందన్న దాని మీద కూడా ముందుకు పోవడం జరుగుతుంది. అక్కడ జరిగిన ఏదైనా అవినీతి జరిగితే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కూడా చెక్ చేసి ఫర్దర్ ఈ స్కూల్స్ ఎలా డెవలప్ అవ్వాలా, వాటిని ఎలా ముందుకు తీసుకోవాలా, పిల్లలకు దగ్గరగా ఈ స్కూల్స్ ఎలా పనిచేయాలా, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలా పనిచేయాలనే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం పని కడప నియోజకవర్గంలో నేను కానీ పని చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసం జాతర మహోత్సవములు దేవస్థానము మరియు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మరియు పట్టణ ప్రముఖులకు శ్రీ అమ్మవారి దేవస్థానము వద్ద ఘన స్వాగతం పలికారు. దేవస్థాన ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి సాంప్రదాయానుసారం ఉత్సవం మూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూలరథంపైకి అధిరోహింపచేశారు. స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు కొబ్బరికాయ కొట్టి శ్రీ అమ్మవారి నగరోత్సవం ప్రారంభించారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ వారు పాల్గొన్నారు. సమస్త మండలాన్ని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాన్ని భవంతు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి అన్నారు. మాచర్ల పట్టణంలోని పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సాధారణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు. సుమారుగా 2 సంవత్సరాల కింద నుంచి విద్యుత్ బకాయిలు కట్టని కారణంగా ఈరోజు మున్సిపాలిటీ 7 కోట్ల పైన విద్యుత్ బకాయిలు పడింది. దీన్ని అధిగమించాలి. మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్సులు వసూలు చేయడంలో కూడా మరి మీరు వేగవంతం చేయాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది.
ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచే ఫండ్స్ వస్తాయి, దాని ద్వారానే చేద్దాం పోవడం కాకుండా మనకున్న నిధుల్ని కూడా సక్రమైన రీతిలో వాడుకుంటూ మనకు రావాల్సిన పనుల్ని మరి తీసుకొచ్చుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో లేఅవుట్లు వేసేటప్పుడు కూడా మీరు కొన్ని నిబంధనలు పాటించాలి. ఇరుకు రోడ్లతోటి మరి లేఅవుట్లు వేస్తే మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు గతంలో పనిచేశారు. కరోనా టైంలో కొందరు పనిచేశారు. కరోనా టైంలో అనేక నిధులు దుర్వినియోగమైనాయి. చాలా రోడ్లు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఏంటంటే రోడ్లు వేయకుండానే ఇక్కడ బిల్లులు మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అటువంటిది ఎటు జరగదు. నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యత అందించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్కి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ ఎలక్ట్రికల్ బకాయిలు సుమారు 7 కోట్ల పైన ఉన్నాయి. మరి విద్యుత్ వినియోగంలో ఎక్కడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, సినీ నటి హేమ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. హ్యాపీ. చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇది నా పుట్టిల్లని మీకు అందరికీ తెలుసు కదా. బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ. జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, ఎస్ రామ్ సుందర్ రెడ్డి, రెవెన్యూ, రోడ్ భవనాలు, ఎన్హెచ్ఏఓ, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ నుంచి రాజమండ్రి వరకు నిర్మించే రహదారి, వాకలపూడి నుంచి అన్నవరం, కత్తిపూడి నుంచి అమలాపురం వరకు నిర్మిస్తున్న రహదారుల నిమిత్తం చేపట్టిన భూసేకరణ పనులు, నిర్మాణ దశల్లో ఉన్న రహదారుల ప్రస్తుత పరిస్థితిని ఎన్హెచ్ఏఐ ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. including the service road or excluding service road? The urban areas no service road. Rural areas so 6 plus service roads. Depending upon land availability, sir. This is part of Ongolu state, Zone 6. So this sets are this entire sets up to Ongolu is construction from zero to So I just want to understand map those roads. What are those roads which are going on, and what are the roads which are proposed but we are yet to start the work for any land issues. So I just want to understand the network concept. So start this this. Projects in the Kakinada district, sir. Anakapalli to Rajahmundry So Kakinada district limits, sir, it starts from Tuni, sir, and to Puvanagudi, sir. So this entire stage comes under the Kakinada. This is existing NH16, sir. Here this stretch we are right out to TOT concept, sir. This is our maintenance also we are taking. ఈ రోడ్లో నేను వచ్చాను. There are a lot of places where the maintenance work is yet to be taken up. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల వరకే రాజకీయాలు, ఇప్పుడు మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత. మాచర్ల శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్న ప్రముఖులు, వేరువేరుగా దర్శించుకున్న ఎమ్మెల్సీ సుంకరి రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, సినీ నటి హేమ. జిల్లా
జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, రెవెన్యూ, రోడ్డు భవనాలు, NHAI ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.